బోస్డీకే అన్నాడు అంటే దాని మీద చట్టపరమైన చర్యలు తీసుకోండి. నిజంగా దాని అర్థం అదైతే న్యాయస్థానం పట్టాభి గారి మీద చర్యలు తీసుకుంటుంది. మీకు అతని ఇంటి మీద దాడి చేసే హక్కు ఎవరిచ్చారు? తెలుగుదేశం పార్టీ కార్యాలయం మీద దాడి చేసే హక్కు ఎవరిచ్చారు? మీరు అధికారంలో ఉండి మీరు సమన్వయం పాటించాలా? లేకపోతే జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్ పెట్టి మా కార్యకర్తలకు బీపీ వచ్చింది అందుకని తెలుగుదేశం పార్టీ ఆఫీస్ మీద దాడి చేశారంట. మరి వాళ్ళు మా కార్యకర్తలకు బీపీ వస్తే మరి జగన్మోహన్ రెడ్డి ఇంటి మీద, జగన్మోహన్ రెడ్డి కుటుంబం మీద దాడి చేయొచ్చా? లేదు కాదు వెంగళరావు గారు, ఇప్పుడు ఆర్జీ గారి ప్రధాన ప్రశ్న ఏంటంటే, నేను ఎవరినైతే విమర్శించానో వారు నా మీద కేసు పెట్టట్లే, ఇది అంబేద్కర్ రచించినటువంటి రాజ్యాంగం ప్రకారం ఆంధ్రప్రదేశ్లో లేదు అంటే ఇండైరెక్ట్ గా చెప్పుకొస్తున్నారు వాళ్ళు. అంటే ఆ మీనింగ్ వచ్చేలాగా లోకేష్ గారు రెడ్ బుక్ ఓపెన్ చేశారు, మనటి వరకు ఫ్లయింగ్ కిసులు ఇచ్చాడు, ఓపెన్ చేసుకుంటే ఏమైతుంది ఎర్రీ డాష్ అనే పదాలు కూడా మాట్లాడడం జరిగింది. రీసెంట్ గా కూడా తను మీకు నోటీస్ సర్వ్ చేసిన తర్వాత కూడా మీరు అన్నట్లు జగన్మోహన్ రెడ్డి గారు ప్రశ్న అడ్రస్ చేసి మాట్లాడితే ఇట్లా బోసిడీకి అని అంటే, నేను కంట్రోల్గా ఉండొచ్చు, నేను సమయానంద ఉండొచ్చు, నన్ను అభిమానించేటటువంటి నా జోగి రమేష్ లేకపోతే ఇంకొక ZYX దేవినేని అవినాష్ కానీ వీళ్ళు ఊరుకుంటారు కదా. ఇంకా అభిమానులు కార్యకర్తలు నాకు ఆంధ్రప్రదేశ్లో 5 కోట్ల జనాభాలో దాదాపు 1.5 కోటిన్నర ఫాలోవర్స్ ఉన్నారు, అభిమానులు ఉన్నారు, వీళ్ళు తట్టుకోలేరు, రక్తం మరుగుతారు వాళ్ళకి అని చెప్పుకోవడం జరిగింది. ఇప్పుడు ఆర్జీవి గారు అంటే ఆ రోజు వాళ్ళ అనుచరుల మనోభావాలు దెబ్బతిన్నాయని చెప్పేసి పట్ట ఆఫీస్ మీద దాడి కానీ పట్టాఫీస్ మీద దాడి కానీ వాళ్ళ అనుచరుల మనోభావాలు దెబ్బతిన్నాయని మీ మీద కేసులు వేసి మీ మీద ఎట్లా టార్చర్ చేశారని మనం మాట్లాడదాం. మరి మళ్ళీ ఆర్జీవి గారు ఎందుకని చెప్పేసి రాజ్యాంగం కాకుండా రెడ్ బుక్ ఓపెన్ చేసి ఆ పాలన నడుస్తుంది, అధికారులంతా పెట్లయితున్నారు అంటున్నాడు. వీళ్ళందరూ లోకేష్ అన్న తప్పుడు పనులు చేసిన వాళ్ళు, తప్పుడు కోతలు పూసిన వాళ్ళు, అధికారులు కానీ రాజకీయ నాయకులు కానీ ఎవరైనా కానీ వాళ్ళ పేర్లు రెడ్ బుక్ లో రాస్తాను, ఆ తప్పులకి శిక్షిస్తాను అధికారంలోకి వచ్చిన తర్వాత అంటే ఆ రోజు అది ఎర్రి బుక్ అని రకరకాలుగా ఏం పీక్తాడు అని రకరకాలుగా మాట్లాడిన వాళ్ళు ఇవాళ ఆ రెడ్ బుక్ అంటే ఉనికిపోవాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది? మీరు తప్పులు చేస్తున్నారు కాబట్టి. చంద్రబాబు నాయుడు గారి లాగా లోకేష్ అన్న సౌమ్యుడిగా కాకుండా తప్పు చేసిన వాళ్ళని కఠినంగానే శిక్షించాలనే ఆలోచనతో ఉన్నాడు కాబట్టి వీళ్ళందరూ వణికిపోతూ ఈరోజు లోకేష్ రాజ్యాంగం నడుస్తుంది, రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుంది. మీరు నడిపించిన రాజారెడ్డి రాజ్యాంగం కంటే దుర్మార్గమైన రాజ్యాంగం అయితే కాదు. రాజారెడ్డి రాజ్యాంగంలో మీ తప్పులను ఎత్తి చూపితే చంపేయటం, కొట్టడం, శవాలను డోర్ డెలివరీ చేయటం, అది రాజారెడ్డి రాజ్యాంగం. లోకేష్ అన్న రెడ్ బుక్ రాజ్యాంగం ఖచ్చితంగా నడుస్తుంది. కాకపోతే రెడ్ బుక్ రాజ్యాంగం ఏంటి అంటే తప్పుడు పనులు చేసినా, అవినీతి చేసినా, అక్రమాలు చేసినా, దుర్మార్గాలు చేసినా, తప్పుడు కూతలు చేసినా, మాట్లాడినా నాయకులు అధికారుల్ని శిక్షించటమే రెడ్ బుక్ రాజ్యాంగం. ఇది అంబేద్కర్ గారు రాసినటువంటి భారత రాజ్యాంగానికి లోబడి చట్ట పరిధిలోనే ఉండేది రెడ్ బుక్ రాజ్యాంగం. వాళ్ళు నడిపిన రాజారెడ్డి రాజ్యాంగం అరాచకమైన ఫ్యాక్షనిజంతో కూడిన ఒక నియంత పాలనతో కూడిన రాజ్యాంగం వాళ్ళు నడిపారు. ఏం పీకుతారులే, జగన్మోహన్ రెడ్డి శాశ్వతంగా అధికారంలో ఉంటాడనేటువంటి కంటకావరంతో, లేదా చంద్రబాబు నాయుడు గారు మనం ఎన్ని తప్పులు చేసినా మన మీద చర్యలు తీసుకోవడలే, ఉదాసీనంగా ఉంటాడులే అనే ఆలోచనతో తప్పుడు పనులు చేసి ఇవాళ లోకేష్ అన్న ఆ రోజు తప్పులు చేసిన వాళ్ళ మీద గట్టిగా చర్యలు తీసుకుంటుంటే భయంతో ఉరిగిపోతూ ఈ మాటలు వస్తున్నాయి. నా మీద 12 కేసులు పెడితే ఏ ఎమ్మెల్యే నా మీద కేసు పెట్టలా, ఏ మంత్రి నా మీద కేసు పెట్టలా, వాళ్ళ అభిమానులకు మనోభావాలు మడతపడి కేసు పెట్టారంట. ఇవాళ మరి మీరు చంద్రబాబు నాయుడు గారిని, లోకేష్ అన్నని, పవన్ కళ్యాణ్ గారిని మాట్లాడితే వాళ్ళ అభిమానులే పెడతారు. ఒకవేళ ఈ రోజు పెట్టడం తప్పు అని మీరు భావిస్తే ఆ రోజు మా మీద పెట్టి మమ్మల్ని కొట్టి చిత్రహింసలకు గురి చేసి ఈ రాష్ట్రంలో లేకుండా పోయే విధంగా రఘురామకృష్ణరాజు గారు 4.5 సంవత్సరాలు అజ్ఞాతం గడిపాడు ఈ రాష్ట్రం దాటి. నేను 4.5 సంవత్సరాలు అజ్ఞాతం గడిపాను. ఎందుకు ఇదంతా? మీరు ఆ రోజు తప్పుడు పనులు చేసి మీ తప్పులు మేము ఎత్తి చూపితే మా మీద మీ అభిమానుల పేరిటి కేసులు పెట్టి మమ్మల్ని వేధించారు. తప్పుల్ని ఎత్తి చూపే క్రమంలో మీరు బూతు పురాణం మాట్లాడారు అనేది కదా. ఏం బూతు మాట్లాడాను? ఇప్పుడు కొడాలి నాని చంద్రబాబు నాయుడు గారిని రే నా కొడక అంటే నేను గౌరవనీయులు కొడాలి నాని గారు ఇలా అనొద్దు అని చెప్పాలా? నేను రే నా కొడక కొడాలి నాని అని మేము కూడా అనగలం, కానీ సభ్యతా సంస్కారం మాకుంది. నువ్వు ఒక మంత్రిగా ఉన్నావు, సభ్యతతో మాట్లాడు, రాజకీయపరమైన విమర్శలు చెయ్యి అని అన్నావు. ఇలా అన్నదానికి నా మీద కేసు పెట్టాల్సి వస్తే ముందు మాట్లాడిన కొడాలి నాని మీద ముందు కేసు పెట్టాలి కదా. మరి ఎందుకు పెట్టట్లేదు అంటారు? ఎందుకు పెట్టలేదు? అప్పుడు కానీ ఇప్పుడు కానీ కదా వాళ్ళు అంబేద్కర్ రాజ్యాంగం పాటించలా, రాజారెడ్డి రాజ్యాంగం పాటించారు. మేము అంబేద్కర్ గారి రాజ్యాంగానికి కట్టుబడి లోకేష్ అన్న రెడ్ బుక్ లో ఏదైతే
పేర్లు రాసి ఉన్నారు, వాళ్ళ మీద చర్యలు సరే, మీరు 19 నుంచి 24 వరకు అంటే అంబేద్కర్ రాజ్యాంగం కాకుండా రాజారెడ్డి రాజ్యాంగం కాబట్టి వాళ్ళు మాట్లాడిన తీరుకు నేను ఆ విధంగా మాట్లాడినా, అందుకని చెప్పేసి నేను వారి రాజ్యాంగం ప్రకారం ఆమెకి ఇష్టం. ఇప్పుడు అంబేద్కర్ రాసించినటువంటి రాజ్యాంగానికి తోడుగా రెడ్ బుక్ ఏదైతే ఉందో ఇంకా బలంగా ఎవరైతే తప్పుగా మాట్లాడారో చర్యలు చేపట్టారో అధికారులు కానీ నాయకులు వారి మీద చర్యలు ఉంటాయి అంటారు. మీరు ఇప్పుడు మీ మీద కేసు అయింది కదా, అదే బేస్డ్గా మీరు కూడా వాళ్ళు మాట్లాడిన తీరులో నన్ను ఆ రోజు ఆ విధంగా మాట్లాడిన కేసున్నారుగా. రజనీ గారిని కానీ, అంబటి రాంబాబు గారు కానీ, నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి గారు కానీ, వంశీ గారు కానీ, వల్లభనేని వంశీ కానీ, నాని కానీ, వీళ్ళందరి మీద మరి మీరు ఈరోజు కేసు మీరు బాధితులు కదా. మిమ్మల్ని ఏ విధంగా చిత్రహింసలకు గురి చేశారు రఘురామకృష్ణరాజు అనే అంశాన్ని మాట్లాడే కంటే ముందుగా మీరు కేసులు పెడితే మరి ఈరోజు వాళ్ళకి శిక్షలు పడతాయని చెప్పేసి మీరు అనుభవించినటువంటి తీరులో వాళ్ళు అనుభవిస్తారని మీకు నమ్మకం ఉందా? మీ రాజ్యాంగంలో మీరు అనుకుంటున్నారు? ఖచ్చితంగా నమ్మకం ఉంది. ఖచ్చితంగా వీళ్ళందరి మీద కేసులు పెడతాను. అసలు చాలా చోట్ల నా మీద కేసులు మీకు చేత కావట్లేదు అంటున్నారు. అనిల్ కుమార్ యాదవ్, విడుదల రజని, అంబటి రాంబాబు, మిథున్ రెడ్డి వీళ్ళు రీసెంట్ గా ప్రెస్ మీట్లు పెట్టేసి చిల్లర పనులు చేయొద్దు, మీరు చిన్న కార్యకర్తల్ని, చదువుకున్న వ్యక్తుల్ని, ఉద్యోగస్తులు చేసుకునే చిన్న సన్నకారు వాళ్ళని ఎందుకు ఇబ్బంది పెడతారు? అభిమానంతో వాళ్ళు మా కోసం నిలిచినందుకు దమ్ము ఉంటే మా మీద బెటరీ, మేము ఎదుర్కొంటాం కేసులు. ఖచ్చితంగా వాళ్ళ మీద పడతాయి. అలాగే చిన్న సన్నకారు వాళ్ళని, ఒక చిన్న సన్నకారు వ్యక్తి, ఒక ఉద్యోగం చేసుకునే వ్యక్తి ఒక మర్డర్ చేస్తే వదిలేయాలా చెప్పండి? ఒక రేప్ చేస్తే వదిలేయాలా? సాఫ్ట్వేర్ ఉద్యోగం చేసుకునే వ్యక్తి ఒక మర్డర్ చేస్తే అతను వదిలేయమంటారా? వీళ్ళు చెప్పేది అదేనా? విద్వేషాలు రెచ్చగొట్టే విధంగా పచ్చి బూతులు పెడుతూ మీరు మార్ఫింగ్ ఫోటోలు పెడతా ఉంటే మా నాయకుల్ని కించపరుస్తూ, వాళ్ళు సాఫ్ట్వేర్ ఉద్యోగం చేసుకుంటున్నారు కాబట్టో, లేకపోతే ఊర్లో వ్యవసాయం చేసుకుంటున్నారు కాబట్టో వాళ్ళు వదిలేయాలా? అంటే సాఫ్ట్వేర్ ఉద్యోగం చేయడమో, చిన్న సన్నకారు పనులు చేసుకోవడమో, ఏ తప్పుడు పనైనా చేసి తప్పించుకోవడానికి అవకాశం కల్పించడం అది కాదు. వాళ్ళ మీద చర్యలు ఉంటాయి, మీ మీద చర్యలు ఉంటాయి, వాళ్ళకంటే ఎక్కువ మీ మీద చర్యలు ఉంటాయి. కాకపోతే ప్లాన్ చేసి అంటే చట్ట పరిధిలో మీరు చేసిన తప్పులన్నింటినీ సేకరించి, గత 5 సంవత్సరాల్లో మీరు చేసిన అరాచకాలు, అవినీతికి సంబంధించిన ఆధారాలు సేకరించి కేసులు పెట్టడం కోసం కొంత సమయం పడుతుంది. అంతేగాని ఈలోపు వాళ్ళ మీద పెడుతున్నారు, మేము మీ మీద పెట్టట్లేదు, పెట్టము అనే భ్రమ అయితే వైసీపీ నాయకులు ఎవ్వరికి వద్దు. వైసీపీ నాయకుల్లో తప్పు చేసిన ప్రతి ఒక్కడి మీద కేసు ఉంటది, ప్రతి ఒక్కడు శిక్షించబడతాడు. ఇప్పుడు వాళ్ళు చంద్రబాబు నాయుడు గారిని 53 రోజులు జైల్లో పెట్టగలిగారు అక్రమంగా. కానీ ఆయన అవినీతి చేసినట్టు ఒక్క ఆధారం నిరూపించలేకపోబట్టి ఆయన స్వచ్ఛంగా బయటకు వచ్చారు. కానీ మేం పెట్టబోయే కేసులు ఇలా ఉండవు. వాళ్ళు చేసిన అవినీతిని నిరూపిస్తూ ఆధారాలు సేకరించి ఆ తర్వాత జైలుకి పంపుతాం. ఒకసారి పోతే జీవితం జైల్లోనే గడిచిపోవాలి. ఆ రకంగా చేస్తారు. మీరు లార్జ్ పర్స్పెక్టివ్ లో మాట్లాడుతున్నారు, పార్టీ ఓరియంటెడ్ గా లేకపోతే ఇంటర్ స్టేట్ ఓరియంటెడ్ గా మాట్లాడుతూ ఉన్నారు. కొంచెం కాసేపు మీకు కన్ఫైన్ అయిదాం. అంటే మీ మీద కాబట్టి కేసులు ఏవైతే ఉన్నారో, మీరు చిత్రహింసలకు ఏ విధంగా గురయ్యారో, సేమ్ అంటే మీరు ఏవైతే మాట్లాడారో అదే వాళ్ళకు ఆపాదించుతున్న మీరు ఎఫ్ఐఆర్ మీకు నమ్మకం ఉందా? మీరు రేపు ఇప్పటివరకు ఎఫ్ఐఆర్ ఫైల్ చేశారో లేదో నాకైతే తెలియదు. మీరు ఫైల్ చేస్తే చర్యలు వాళ్ళ మీద ఉంటాయని చెప్పేసి ఖచ్చితంగా ఉంటాయనుకుంటున్నా, ఉండాలి. ఖచ్చితంగా నా మీద కేసు పెట్టిన ప్రతి ఒక్కరి మీద నేను కేసు పెట్టబోతున్నా.